ఇది విన్నారా? బీహార్‌లో పండగ మొదలైనట్టు. అదేంటి దీపావళి, దసరా అయిపోయినాయి కదా! కొత్త పండగ ఏముందంటారా? అదే బ్రో మన ఎలక్షన్ హామీల పండుగ. మన బీహార్ ఎలక్షన్‌లో హామీలు ఇస్తున్న హామీలు ఎలా ఉన్నాయంటే, మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్కి ఓడరేవు తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నా. గెలిచిన 20 రోజులకే 1 కోటి మందికి ఉద్యోగాలు, నెలకి ప్రతి మహిళకు రూ. 2,500 నగదు, అలానే ఫ్రీ కరెంట్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బీహార్ బడ్జెట్. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలకి కావాల్సిన బడ్జెట్ ఎంత తెలుసా? 12 లక్షల కోట్లు అక్షరాల. అయితే బీహార్ బడ్జెట్ ఎంత తెలుసా? బీహార్ బడ్జెట్ మొత్తం కలిపితే 3 లక్షల కోట్లు. ఇది విన్న తర్వాత నా ఒపీనియన్, నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా, నీకు జ్ఞానం ఉందా అని అడుగుతున్నా. మిగిలిన డబ్బులు ఎలా తీసుకొస్తారు? అది మాత్రం చెప్పరు. ఏదో గెలవడానికే హామీలు ఇచ్చేస్తే సరిపోతుంది, గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చకపోయినా ఇబ్బంది లేదు అని ఇలా హామీలు ఇచ్చేసి కామెడీ చేసి మిగిలిన 9 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఏమైనా చెట్లకు కాస్తే తీసుకొస్తారా? లేకపోతే ఆకాశంలో ఏమైనా రాళ్ళు పడతాయా? హామీల్లో 1 కోటి మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంటున్నారు. మరి ముందు చేసిన లాస్ట్ ఎలక్షన్కి చేసిన ప్రమాణాలు 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. 1 కోటి మంది బీహార్కి సంబంధించిన నిరుద్యోగులు ఎక్కడో బయట రాష్ట్రాల్లో వర్క్ చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళంతా ఈ 1 కోటి ఉద్యోగాల కోసం క్యూ కడుతున్నారు బయట నుంచి, వలస నుంచి రావడం. బీహార్కి జవాబులు కావాలి, జూమ్లాలు కాదు. ఈ హామీలపై మీ కామెంట్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకో. ఇక్కడ ఇలాంటివే బ్లాస్ట్ అవుతాయి.